పరిశుద్ధ లేఖనాల నుంచి రోమాపత్రిక 15వ అధ్యాయము 30, 31, 32 వచనాలను చదువుకుందామండి. సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మరి చదువుబడిన వాక్య భాగం అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి వాక్య భాగం ఇది. ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది కదా, ఒక మాట కనబడుతుంది. ఏంటంటే నాతో కలిసి పోరాడవలెనని. అక్కడ అపోస్తలుడైన పౌలు ఆనాటి సంఘానికే కాదు, ఈనాటి సంఘానికే కాదు, దేవుడు ఆయన ద్వారా రాయిస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతిరోజు ఏంటంటే మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు ఎంతకాలం పోరాడాలి? ఒక పాట ఉంటుంది, పోరాటం, ఆత్మీయ పోరాటం, ఆ చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదును అని పాడుతూ ఉంటాం. అట్లాగే ఈ పోరాటం ఎంతకాలం అంటే, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా పోరాటాలు ఉంటానే ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏమని తెలుసా, పోరాటాలు ఉండవు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు అని చెప్తూ ఉంటారు. కానండి, యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏమని? శిష్యులు ఆయన వెంబడిస్తానంటే ఆయన ఏమన్నాడు? మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి, అంటే ఆయనే అంత కష్టాన్ని అనుభవించాడు, ఎన్నో శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ చెప్పబడుతుంది ఏమని తెలుసా, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కానీ వాటిలో జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నిలబడితే నీతో వాడేవాడిని నేనే, నువ్వు నిలబడితే నీతో యుద్ధము చేయించేవాడిని నేనే. ఇప్పుడు ఏం చేయాలి? మనం పోరాడాలంటే ఏం చేయాలి? ఇంట్లో దాక్కుంటే పోరాడతారండి? ఏమండి, మిలిటరీకి వెళ్ళకుండా ఉంటే మిలిటరీలో పోరాటం అవుద్దా? మిలిటరీలో నిలబడితేనే అక్కడ పోరాటంలో పాల్గొంటాం, అవునా కాదండి? ఏదైనా సరే, ఏ విషయంలో అయినా మనం నిలబడితేనే పోరాటాన్ని మనం సాగించగలుగుతాం, పోరాడగలుగుతాం. కూర్చున్నవాడు, వంగున్నవాడు ఏమండి పోరాటం చేయగలరా? ఏమండి చేస్తారా? చేయలేరు. ఎవరు? నిలబడాలి. నేను పోరాటాన్ని సాగిస్తాను, నేను పోరాడతాను అని నిలబడే వ్యక్తే పోరాటాన్ని చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, మీరు పోరాడాలి అంటే దాని అర్థం ఏంటంటే మీరు నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేంట్లో పోరాడాలి? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడండి. ఆమేన్. మొన్న వాక్యం చదివిస్తూ కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తా వచ్చాను. ఏంటంటే, నా ఆయుధాలు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు అంటాడు, ఆయన చెప్తాడు ఏమని తెలుసా, నా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. అవేంటంట? నా ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించి నేను పోరాడుతున్నాను అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఆ పోరాడాలంటే ఈ లోకంలో పోరాటాలు చాలా ఉన్నాయి కదా, తగాదాలు, గొడవలు బోళ్ళు ఉన్నాయి. ఆ పోరాటాలన్నీ ఎలా జరుగుతాయి? శారీరకంగా ఖడ్గమో, కర్రో, కత్తో, ఇంకొకటి ఏంటో మనకు కనపడుద్ది. కళ్ళకు కనపడుతుందా లేదండి? పోరాడేటప్పుడు కనబడతాయా? కర్రతో కొట్టుకుంటారు, చాకుతోనూ, కత్తితోనూ. మొత్తానికి ఈ పోరాటాలు మనం చూస్తూ ఉంటాం. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉట్నే వెళ్తారా మిలిటరీ వాళ్ళని యుద్ధానికి? ఏ ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తారా మిలిటరీ వాళ్ళు? ఎలా వెళ్తారండి యుద్ధానికి? యుద్ధ వస్త్రాలు ధరించుకుని, వాళ్ళు ధరించవలసిన ప్రతి ఆయుధాన్ని ధరించి, అవన్నీ మన కళ్ళకు కనబడుతున్నాయా లేవా? కనబడుతున్నాయా? అయితే వాళ్ళ యొక్క పోరాటం
ఏమండి దేశం కొరకు ఈ పోరాటం. మన పోరాటం ఏంటో తెలుసా? ఈ పోరాటం ఆత్మీయ పోరాటం. అందుకనే మన ఆత్మీయ పోరాటంలో కత్తి ఏం కనపడదు పైకి కళ్ళకి. ఇక అర్థమవుతుంది కదా. కర్ర ఏమి కనబడుతుందా? కానీ ఆయుధాలు పట్టుకున్నామా లేదా? పట్టుకున్నామా? వాక్యమే కత్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయుధాన్ని పట్టుకున్నామా లేదా? పట్టుకున్నాం. అందుకంటాడు అపొస్తలుడైన పౌలు, నా ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతికంగా పైకి కనబడే ఆయుధాలతో కాదండి. ఎందుకంటే ఆ ఆయుధాలు పట్టుకుని వెళ్ళిన కొంతకాలం ఓడొచ్చు గెలవచ్చు చెప్పలేం. కానీ యేసు ఇచ్చిన ఆయుధాలు పట్టుకుంటే మాత్రం ఏమండి విజయాన్ని సొంతం చేసుకుంటాం. ఆమేన్. అయితే దేవుడు అంటున్నారు పోరాడాలంటే ఏమయ్యేవాళ్ళే? నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోరాడాలంటే ఏం చేయాలి? నిలబడాలి. నీవు నిలబడితే నీతో నేను పోరాటాన్ని సాగిస్తాను. ఆమేన్. అందుకనే ఇర్మియా గ్రంథంలో తర్వాత చదువుకున్న ప్రవల 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటుంది. ఏమని తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటాడు, నేను ఒక నడికట్టును వాళ్ళకి ఇచ్చాను అంటాడు. నడికట్టుననే తన వాక్కును, నడికట్టుననే ధర్మశాస్త్రాన్ని నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాను. అయితే ఆ నడికట్టును తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో ఒక గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టారు. నడికట్టు ఎందుకండి? నడికట్టు కట్టుకుంటే నడుం బలంగా ఉంటుంది, ఊతంగా ఉంటుంది. పని ఏమండి బలంగా చేయగలుగుతాం. నడుం మీద ప్రెస్ పడదు. నడుం బలంగా ఉంటే మనిషి స్ట్రైట్గా ఉంటాం, అటు ఇటు వంగిపోం. అవునండి, అందుకే కదా నడికట్టు. పొలం పనులకు వెళ్ళినప్పుడు మా తాతయ్య పొలం పని చేసినప్పుడు ఇంటికి నుంచి కట్టుకెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక కానీ ఇప్పేవారు కాదు. గట్టిగా టవలెట్ నడాన్ని కట్టి పని చేసేవారు. చాలామంది స్త్రీలు కూడా తెలుసు నడికట్టేయమంటారు, ఎందుకంటే నడుం బలంగా ఉండాలని. యేసు ఏమని చెప్తున్నాడు తెలుసు? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు, ఈనాడు మనకిని ధర్మశాస్త్రాన్నే, దేవుని వాక్కునే మీ నడికట్టుగా ధరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నడికట్టు ఏంటండి? పైకి కనపడే టవలో, పైకి కనపడే తాడో కాదు నడుంకట్టు. ఏం కట్టుకోవాలి నడుంకట్టుకి? వాక్యం అనే దాన్ని నడానికి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనే దాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యం ముందు నిలబడతామో ఏమండి మనం ఎలా నిలబడతాం? నిటారుగా నిలబడతాం. ఆమేన్. వంకర త్రోవలు వెళ్ళాం. మీకు అర్థమవుతుందా నా భాష? వంకర త్రోవలోను అడ్డు త్రోవల్లోనూ ఏమండి మనం వెళ్ళాం. ఎలా వెళ్తాం? పురాతనమైన మార్గంలో నడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము కలుగు మార్గంలో నడుస్తాం, నీతి కలుగు మార్గంలో మనం నడుస్తాం. అందుకనే అదే ఇర్మియా గ్రంథంలో అంటాడు. ఏమంటాడంటే 9వ అధ్యాయం అనుకుంటున్నాను నేను, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తూ అంటాడు, చూడండి 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నడానికి వాక్యాన్ని కట్టుకుంటామో, మన నిటారుగా నిలబడతామో, అప్పుడు మనల్ని ఎలా నడిపిస్తుందంటే వాక్యం ఎలా నడిపిస్తుందో తెలుసా? వాక్యము మన పాదములకు దీపమై ఉందని దేవుడి మాట చెప్తుంది. ఆమేన్. మనకి దీపంగా చూపిస్తుంది, సత్య మార్గాన్ని చూపిస్తుంది. ఏమండి పురాతనమైన మార్గం. చాలామంది యేసు మార్గం అంటే యేసు నిన్నటిగాక మొన్న వచ్చాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు గురించి చెప్పబడుతున్న మాట తెలుసా? ఆదిలోనే ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదిలోనే ఆయన ఉన్నవాడు, ఆదిలోనే ఆయన ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకంటే ముందేమి లే, ఆయనే ఆది, ఆయనే ప్రారంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆది అయినటువంటి ఈ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే దేవుడు చెప్పాడు, ఆయన ఇచ్చిన సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకుని మనం ప్రయాణం సాగిస్తూ ఉంటే సరైన మార్గంలో నడవగలుగుతాం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాక్యాన్ని మనలో నిలుపుకుని మనం ప్రయాణం సాగించేమనుకోండి ఎలా ఉంటుంది? బ్రేక్ ఇంకా పక్క ద్రోవ వెళ్ళాం. ఎందుకని? వాక్యం మననే ముక్కుసూటుగా, మంది అంటారు ఇవిడు చాలా ముక్కుసూటుగా మాట్లాడుతుందండి అంటారు. దాని అర్థం ఏంటి? డొంక తిరుగులు మాటలు ఉండవు ఇంకా. అవునా కదా? అలాగే ఇంకా డొంక తిరుగులు ఏముండవు. ఏమండి
ఈ వాక్య ప్రకారం వెళ్ళిపోవటం మనం నేర్చుకుంటే, ఈ వాక్య ప్రకారం బతకడానికి మనం ఇష్టపడితే, ఈ వాక్య ప్రకారం మనం మన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడితే ఎలా ఉంటుందో తెలుసా? మన మార్గం రాజమార్గం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రారాజు చేసినటువంటి, యేసు చేసినటువంటి రాజమార్గంలో మనం నడుస్తాం. ఆమేన్. అట్లాగూ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, ఈరోజు మనకే కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే తెలుసా? మేలు కలుగు మార్గం. ఏ మార్గం అంటే రారాజు మార్గం. ఏ మార్గం? మేలు కలిగి నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం. నరకానికి తీసుకెళ్లే మార్గం కాదు. నరకానికి తీసుకెళ్లే మార్గం ఉంది. విశాల మార్గం నరకానికి తీసుకెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసు మార్గం దేనికి తీసుకెళ్తుంది? మేలు కలుగజేయు మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మేలు కలుగు చేయు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. నెమ్మది ఎందుకు ఉండట్లేదండి? ఎందుకు ఉండట్లేదు? ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా వాక్యం వినేసి, ఈ చెవుతో వినేసి వదిలేస్తున్నాం. లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడు నీతోనే ఉండాలమ్మా, వాక్యం నీలోనే ఉండాలమ్మా అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అవసరమైనప్పుడు వాక్యం చేత పట్టుకున్నాం, అక్కర్లేనప్పుడు పక్కన పడేస్తున్నాం. అంటే బైబిల్ అనే కాదండి, వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిద్రలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడు ఏ అపాయం, ఏ భయము, ఏ ఆందోళన, ఏ కలవరం, ఏ సమస్య నీకు సంభవించినా దాన్ని జయించే పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? వాక్యం. ఆమేన్. అది ఎక్కడ ఉండాలి? నీలో ఉంటే నువ్వు కళ్ళు తెరవకుండా వాక్యాన్ని ఎత్తేస్తావు. దుష్టుడు పరారు. కనుక ఆ దేవుడు కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడా? ఇప్పుడు ఆ ఆయుధాలతో ఏం చేయాలి? పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలనుకునే వాళ్ళు ఆయుధాలు లేకుండా పోరాడితే ఏమవుద్ది? ఓడిపోతారు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆయుధాలు ధరించుకోవట్లా. ఆయుధాలు వద్దు మాకు, పోరాడతాం. ఆయుధాలు లేకుండా పోరాడితే ఏమవుద్దండి? జయం వస్తుందా, అపజయం వస్తుందా? ఆయుధాలని కలిగి పోరాడితే జయాన్ని మనం పొందుకోండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు, మాదైనా మీదైనా ఎవరిదైనప్పటికీ కూడా ప్రతి ఒక్క జీవితం పోరాటమే. మీరు అనుకోవచ్చు బయట నుంచి ఆ పోరాటం, ఈ పోరాటం అని. నేను చూపిస్తాను వాక్యపు వెలుగుల్లో. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చాలండి. ఇక్కడ అంటున్నాడు ఈయన, వాక్యం బాగా అర్థం చేసుకోండి. వేరొక నియమం నా అవయవంలో ఉంది. ఎక్కడుందంట? మన శరీరంలో వేరొక నియమం ఉంది. మీకు అర్థమవుతుంది? మన అవయవాల్లో ఏముందంట? వేరొక నియమం ఉంది. అది ఉన్నట్లు నాకు కనబడుచుంది. అదేం చేస్తుందంట? అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు ఏం చేస్తుందంట? మన మనసునందు ఏముంది? మన హృదయం అందు ఏముంది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్కు కదా. ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్కు ఉంది హృదయంలో. ఇప్పుడు శరీరంలో ఉన్న ఈ అవయవం ఆ వేరొక నియమంతో నా అవయవం ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈ మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో ఏది పోరాడుతుందంట? ఈ అవయవంలో ఉన్న పాప నియమం. ఏ నియమం ఉందంట? ఈ శరీరం ఎంతసేపు ఏం కోరుకుంటుంది? పాపం కదా, శరీరాశలు కదా, ఇవి కోరుకుంటుంది ఈ శరీరం. ఆయనకు అనిపిస్తుందంట ఏమనంటే, నా శరీరంలో ఇంకో నియమం ఉంది. అదేంటంటే పాప నియమం ఉంది. ఒక శరీరంలో ఉంది, ఒక శరీరంలో, అందరి శరీరంలో కూడా ఉంది. ఇది ఏం చెప్తుంది? హృదయం ఏమో చెప్తుంది. ఏమని? సత్య మార్గంలో నడివమ్మా, అడ్డ మార్గాలు నీకు ఎందుకు అని. ఈ శరీరం ఏమంటుంది? అడ్డ మార్గమే తేలిక, త్వరగా సంపాదించవచ్చు, త్వరగా పెద్దవాళ్ళు అవ్వచ్చు, త్వరగా నరకానికి వెళ్ళొచ్చు. అంతేనండి. ఈ శరీరం ఏం చెప్తుంది? పాపాన్ని ప్రేరేపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? సత్య మార్గాన్ని బోధిస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తులు అనిపిస్తుందంటే నాలో 2 ఉన్నాయి. మన అందరిలో కూడా 2 ఉన్నాయి. ఉన్నాయా లేవా? శరీరము, ఆత్మ. ఇప్పుడు పోరాటం ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుంది. ఏం జరుగుతుంది?
శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుందండి, జరగట్లేదా? రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటాం, లేదా వాక్యం విన్నప్పుడు అనుకుంటాం, ఉదయకాల ప్రార్థన నేను చేసుకోవాలి అనుకుంటున్నామా లేదా? వాక్యం విన్నప్పుడు అనిపిస్తుందా లేదా? కానీ ఉదయం లేచేటప్పుడు ఏమంటుంది శరీరం? కొద్దిసేపు ఉండు. రాత్రి ఆత్మ ఏం చెప్పింది నీకు పడుకునేటప్పుడు? వాక్యం విన్నప్పుడు మందిరంలో ఏం చెప్పింది? పొద్దున్న లేచి ప్రార్థన చేయి నీ బిడ్డల కొరకు అని చెప్పింది. ఈ శరీరం ఏమంటుంది? టైం ఉంది, అప్పుడే ఇంకా టైము ఉంది, లేతుకెళ్ళే అంటుంది. మళ్ళీ లేచేటప్పుడు క్యారేజ్ టైం అయిపోద్ది, పరుగు ఏమన్నా అట్లా. ఒక్క ఉదాహరణ చెప్తున్నాను నేను. ఈ శరీరం ఆత్మ జరిగించే ప్రతి పనికి అడ్డుపడతానే ఉంటుందండి. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి తెలుసా? లోపరుచుకోవాలి. ఈ శరీరాన్ని అదిమి పట్టుకోవాలి. ఈ శరీరాన్ని కనుక వదిలేసామనుకోండి, నువ్వు ఎలాగన్నా ఉండు అని వదిలేసామనుకోండి, ఇది ఏం చేస్తుంది తెలుసా? మన నాశనానికి తీసుకెళ్ళిపోతుంది, మన ఆత్మని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోద్ది. ఈ శరీరం ఏమని చెప్తుందంటే, ఒక ఆయనతో తిను బాగా, తాగు బాగా, ఎంజాయ్ చేయి బాగా, సుఖించు బాగా అని చెప్తుందంట. ఏం చెప్తుందంట ఆయనకి? ఏది చెప్తుంది? శరీరం, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తాగుము, నా ప్రాణమా సుఖించుము అని చెప్తుంది. ఏది? ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు తిని తాగి సుఖించేవనుకో, దేవుడు పిలిస్తే నువ్వు నాశనం అయిపోతే ముందు రక్షణ పొందయ్యా, పాపక్షమాపణ పొందయ్యా, యేసు రక్షకుడిని ఒప్పుకో అయ్యా, నీతిగా బతుకు, యథార్థంగా బతుకు అని ఈ ఆత్మ మనలో ఘోష చేస్తుంది. చాలాసార్లు మనం రైట్ కాని పని మనం చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఉన్న ధర్మశాస్త్రం, మీ హృదయంలో ఉన్న దేవుని ఆత్మ, మీ హృదయంలో ఉన్నటువంటి వాక్కు మిమ్మల్ని గద్దించిందా లేదా? ఇంకా మీకు అర్థమవులు చెప్తా. ఎవరితో మనం దెబ్బలాడాం, అనుకోకుండా కోపం వచ్చేసి దెబ్బలాడేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మీ మనసు మీతో మాట్లాడిందా లేదో చెప్పండి. మాట్లాడిందా? ఏం చెప్పాం మనం అప్పుడు? ఎవరో అడగక్కర్లే, మనల్ని ఎవరిలో నిలదీయక్కర్లేదండి. మనలో ఉన్న ఈ వాక్కు మనల్ని నిలదీసిన సందర్భాలు ఉన్నాయా? మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనం ఏం చెప్తాం? ఆత్మకు జయమిచ్చేవాడు ఇంకేం చెప్తాడు తెలుసా? తప్పు అయిపోయింది, క్షమించిన ఆయన పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడతాడు. మరొకసారి ఆ పరిస్థితి నాకు రానియొద్దు నాయన, నేను అట్లాగూ బిహేవ్ చేయటం అది నీ నామానికి మహిమ కాదు అని పశ్చాత్తాపడతాడు. ఎవరు? ఆత్మకు జయమిచ్చేవాడు, యేసుకు జయమిచ్చేవాడు. అదే శరీరానికి జయమిచ్చేవాడు ఏమంటాడు? వాళ్ళకి ఇంకా కొంతమంది కోడేసుకుంటాడు. ఏంటో తెలుసా? అలాగే తెలుసా? నాకంటే బలవంతులు వాళ్ళే చేస్తలేదా, ఇలాగా నేను చేత వచ్చిందా? నాకంటే గొప్ప వాళ్ళే నాకంటే గొప్ప భక్తి పరులు వాళ్ళే చేస్తున్నారు అన్యాయం, నేను చేస్తే వచ్చిందా? వాళ్ళు చేస్తున్నారు మోసం, నేను చేస్తే వచ్చిందా? దేవుడు వాళ్ళు చేస్తున్నారు పాపం, నేను చేస్తే వచ్చిందా అని ఈ శరీరాన్ని జయించలేక ఈ శరీరం మాట్లాడినట్లుగా మాట్లాడతాం. నీకు అర్థమవుతుందా? ఎవరిని తీసుకుంటున్నాం మనం? ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారా, ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటారా? మాదిరి ఏమండి, ఎవరైనా జీవితంలో మంచి భవిష్యత్తులో అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఫెయిల్ అయిపోయి నడుచుకురా అని ఎవరు తల్లిదండ్రులు అని చెప్పారు ఏ బిడ్డకైనా? ఫెయిల్ అయిపోయినాడు బ్యాక్ బెంచ్లో కూర్చున్నవాడు ఆడితో నడువురా నువ్వు అని చెప్పాము ఎప్పుడైనా ఎవరితో అయినా? చెప్పారా? సస్యమేర చెప్పమని. ఎందుకని? వాళ్ళతో కూర్చుంటే ఫెయిల్ అయిపోయిన వారితో కూర్చుంటే మనం ఫెయిల్ అయిపోతామని మన భయం, మన పిల్లలు ఫెయిల్ అయిపోతారని భయం కదా. అవునా కదా? మనం ఏం చెప్తాం మన పిల్లలకి? బాగా చదివేవాడితో కూర్చోరా, మంచి ప్రవక్తలు ఉన్నవాడితో కూర్చోరా చెప్తున్నారా లేదా మీ పిల్లలకి? చెప్తాం, ఖచ్చితంగా అందరం చెప్తాం, నేనైనా మీరైనా ఎవరైనా. ఏమండి, ఈ లోకంలో వాళ్ళ చదువులో ఎదురయ్యే పరీక్షలు వాళ్ళు విన్నవడానికి ఎవరిని ఎత్తుకుంటున్నాం? గొప్పగా చదివేవాళ్ళు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, వీళ్ళు కావాలి. ఏమండి, మరి ఆత్మీయంగా పాస్ అవ్వడానికి ఎవరిని ఎత్తుకుంటున్నాం? ఆత్మీయంగా పాస్ అవ్వడానికి ఎవరిని ఎత్తుక్కోవాలి? ఎన్ని సంవత్సరాల నుంచి రాజీ పడకుండా భక్తి చేస్తున్నాను, ఈ ఆయనలా బతకాల అని ఎంచుకోవాలి. అవునా? కానీ మనం ఎవరిని చూస్తున్నాం? రాజీ పడిపోయి అన్యులకి దేవుడి నామని దొరకబెట్టేసి ఆ బతుకుతున్న వాళ్ళని చెప్తూ వాళ్ళు చేస్తలేదు, మనం చేస్తే వచ్చిందా, వాళ్ళు మాట్లాడతలేదు మనం అని ఏం చేస్తాం మనం? అక్కడ ఫెయిల్ అయిపోయిన వారిని, భక్తిలో ఫెయిల్ అయిన వారిని, లేకపోతే
దేవుడు వాక్యం పాటించడంలో ఫెయిల్ అయిన వారిని తీసుకుని వాళ్ళ చేస్తలేదని ఫెయిల్ అయిపోయిన ఎవరిని తీసుకుంటారా? ఆత్మీయ స్థితిలోనేమో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని తీసుకుంటామా? చదువుల్లోనేమో పాస్ అయిన వాళ్ళని తీసుకుంటామా? ఏంటండి నీతి? మనకు ఆలోచన చేస్తే మనకే అవగాహన కలుగుతుంది. దేవుడు చెప్తున్న మాట, పోరాటాలు ప్రతిరోజు ఉంటాయి. తెల్లారు లేస్తే మనకు పోరాటం ఎక్కడో బయట కాదు, మొదలయ్యేది మీ శరీరంలోనే. మీ నోటు నుంచే పోరాటం, మీ శరీరం నుంచే పోరాటం, మీ కళ్ళ నుంచే పోరాటం, మీ హృదయ తలంపుల్లోనే పోరాటం, మీ హృదయ మనసు ఆలోచనలోనే పోరాటం. ఎక్కడ ప్రారంభమైంది పోరాటం? కళ్ళు ఏం చేస్తుంది? చూసిందల్లా ఆశించేస్తుంది. కళ్ళుని ఏం చేసుకోవాలి మనం? యేసు నామములో అదుపు చేయాలి. అదుపు చేయకుండా వదిలేసామనుకోండి, కళ్ళు తెచ్చి తిప్పలున్నాయి. అందంగా ఉందనే కదా సొదొమ గొమొర ఎంచుకుని వెళ్ళి అక్కడ పతనమైపోయారు వాళ్ళు. అంటే అందం అంటే దాని అర్థం ఏంటంటే, కళ్ళు చూసిన కాడికల్లా మన కాళ్ళు నడవకూడదండి. కళ్ళు కోరుకున్న కాడికల్లా కళ్ళకి అదుపు పట్టుకోవాలంటే మీలో ఏముండాలి? జీవం కలిగిన వాక్యాన్ని పట్టుకుని పోరాడాలి. ఆమేన్. జీవం కలిగిన వాక్యాన్ని పట్టుకుని ప్రార్థనలో పోరాడితే మీ కళ్ళును మీరు అదుపు చేస్తారు, మీ ఆలోచనలు మీరు అదుపు చేస్తారు, మీ హృదయ తలంపులు మీరు అదుపు చేసే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్కు సెలవిస్తుంది ఇక్కడ ఏమంటే, వేరొక నియమం ఉంది మన శరీరంలో. అప్పటి వరకు ఒక దానికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా ఈ శరీరం. దాంట్లోంచి, ఆ కుంపట్లోంచి, ఆ మురికిలో నుంచి, ఆ ఊబిలో నుంచి మనం లేపబడాలి. ఆమేన్. కనుక మనం ఏం చేయాలండి? వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించిన వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థనలో పోరాటము సరపాలి. ప్రార్థనలో పోరాడిన వాళ్ళు ఎవరైనా అపజయాన్ని చూసారా? అందుకని చాలాసార్లు అంటాం, యాకోబు ప్రార్థనలో నాడల్లా పెనిగిలాడాడు నాయన. శాపంగా ఉన్న యాకోబు ఇశ్రాయేలు అయిపోయాడు, మహాజనమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పోరాటం. మనం దేంట్లో ఉన్నాం? యుద్ధంలో ఉన్నాం. దేంట్లో ఉన్నాం? యుద్ధం ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడే, మన శరీరం దగ్గరే మొదలవుతుంది. మొదట జయించవలసింది ఏంటి? మన శరీరాన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్నే లేవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? రాత్రి కొంచెం తగ్గించి తినాలి. ఆవిడ పొద్దున్నే మేలుకొచ్చేద్ది. మీకు తెలుసా సంగతి? నేను ఎప్పుడైనా ఫుల్గా తిని పడుకుంటే పొద్దున్న మేలుకు రాదు. మేలుకొచ్చిన ఆ ప్రార్థన అంతా నిద్రవుతమే, కునిపాట్లతోనే ప్రార్థన వస్తుందండి. కానీ కొంచెం నైట్ కొంచెం తక్కువ తిని పడుకోండి, మీరు గడియారం పెట్టుకోకుండానే మేలుకొచ్చేద్ది మీకు తెల్లారగట్ల. లేచి మోకరించి భారం కలిగి ప్రార్థన అంటే కొన్ని నియమాలు. ఏమండి, ఏదైనా దేంట్లోని విజయం సాధించాలంటే మనం సాధకం చేసుకోవాల్సిందే. చాలామంది పందాలకు ఆటలకి ఇట్లా పరిగెడతారు కదా, రన్నింగ్ రేస్ అని, ఇంకొక ఆట అని, ఇవి చాలా ఉంటాయి. ఏమండి, ఎలా పడితే అలా ఉన్నవాళ్ళు ఆ యొక్క పందాల్లో, ఆ యొక్క రన్నింగ్ రేస్లో కానీ ఇంకొక దాంట్లో విజయం పొందుకుంటారా? ఏమండి, ఇప్పుడు క్రికెట్స్ అని జరుగుతున్నాయి కదా, ఎలా ఉంటే అలా వచ్చేస్తుందా? వాళ్ళకి ఎంత ప్రాక్టీసు, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎట్లా వాళ్ళు తమ ఆటకు తగ్గట్టుగా, తను కావాలనుకున్న విజయానికి తగ్గట్టుగా వారి శరీరాన్ని వాళ్ళు ఎట్లా మలుచుకుంటున్నారా లేదా? ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? మరే మనం ఎందుకు ప్రాక్టీస్ చెయ్యం ఆత్మను గెలిపించడానికి? ఇంకొక మాట ఇక్కడ ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 12:4 చదవండి ఒకసారి. కాదు, 1 కొరింథీ 9:25 చదవండి. 1 కొరింథీ పత్రిక 9:25. అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలండి. ఇక్కడ అంటాడు, పందెమెందు పోరాడు. అది ఏ క్రీడ కావని, ఏ ఒక్క ఆట అవని, ఏ దేంట్లైనా సరే పోరాడివాడు ఎలా ఉంటాడంట? అన్ని విషయంలో మితముగా ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే, వారు క్షయమగు కిరీటం పొందుకోవడానికి అన్ని ఆంక్షలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేను ఇంతే తినాలి, ఈ టైంకే తినాలి, నేను ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి, ఎంతసేపు నేను గ్రౌండ్లో ఉండాలి, ఎంతసేపు నేను ఇట్లా ఇది తినకూడదు. ఇది వాళ్ళు చెయ్యమగు కిరీటాన్ని పొందుకోవడానికి వారి శరీరానికి వారు ఆంక్షలు విధించుకుంటున్నారు. అవునా? వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక రోజుతో అయ్యింది అది.
కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ కదా వాళ్ళు సాధించే విజయాలు. అదేంటంట, చెయ్యమోగు కిరీటాన్ని పొందుకోవడానికి కొన్ని సంవత్సరాలు వారు ప్రాక్టీస్ చేసి దాన్ని పొందుకుంటున్నారు. ఆమె మరి మనమంట వాళ్ళు చెయ్యమోగు కిరీటాన్ని పొందుకోవడానికి అంత తగుమాత్రంగా ఉండి వాళ్ళ యొక్క అన్ని పద్ధతులు అన్నిటినీ చక్కగా దాన్ని తగ్గట్టుగా అమర్చుకుంటూ శరీరాన్ని దాన్ని తగ్గట్టుగా వంగేలాగా చూసుకుంటా ఉంటే మనమంట అక్షయమగు కిరీటం, వాళ్ళు చెయ్యమగు కిరీటం. మన కిరీటం ఏంటి? దేవుడు ఏ కిరీటం ఇస్తాడు మనకి? అక్షయమగు కిరీటం, జీవ కిరీటం. అలాగే ఎప్పటికీ నిలిచి ఉండే కిరీటం మనకి ఇవ్వబోయేది. ఆమేన్. అంత విలువైన కిరీటాన్ని పొందుకునేటప్పుడు మనం ఎట్లాగో అదుపు చేసుకోవాలి మన శరీరాన్ని ఏం చేసుకోవాలి? ఎలాగంటే దేవుని వాక్యాన్ని ఎత్తుపట్టి నేను ఇట్లాగూ. అందుకని చూడండి ఆ మాట, ఇందాక చదివించిన మాట, ఫస్ట్ మాట చూద్దాం. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 30-32 వచనాలు చదివించాను కదా, అక్కడి నుంచి ఒక మాట నేను చదువుతాను. చూడండి ఏమనంట, అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి. హల్లెలూయా. పోరాటాన్ని ఎందుకు పోరాడాలంటండి? అవిధేయుల చేతిలో తప్పించబడాలని ఆయన అని పోరాడాలంటే. ఎప్పుడైనా అడిగామా? ఈ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాము దేవుడి దగ్గర, నాలో ఉన్న అవిధేయతను తీసేయని ఆయన ఎప్పుడైనా ప్రార్థన చేసామా? మనలో ఉన్న అవిధేయత ఉందా లేదా? ఉందండి. అవిధేయతను తొలగించిన ఆయన అని ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేసుకున్నామా? ఉపవాసం కనీసం ప్రార్థన చేసామా? మనలో ఉన్న అవిధేయతను ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఏమని తెలుసా? అవిధేయతను తొలగించమని దేవునితో పోరాడాలంట. ఆమేన్. శరీరంలో ఏముంది? అవిధేయత దాగు ఉంది. అవిధేయతే కదా అనుకుంటాం మనం. ఏమండి, ఆనాడు ఆదాం యొక్క అవిధేయత ఏమండి తనతో పాటు ఎంతమందిని పాపంలోకి తీసుకెళ్ళింది? సర్వ మానవాల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళింది? ఎందుకని? అవిధేయత కదా. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు ఎక్కువగా చేస్తున్నాం, చాలామంది ఉపవాసాలు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించే స్త్రీలను పురుషులను దేవుడు మనకు అనుగ్రహించాడు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పోరాడుతున్నప్పుడు అంశం ఏంటో తెలుసా? అవిధేయతను తొలగించుకునే శక్తి నాకు ఇవ్వునైనా. ఆమేన్. ఏ అవిధేయతను? మనలో ఉన్న అవిధేయతను తొలగించుకునే ఆత్మశక్తిని నాకు దయచేయి. అవిధేయతను తొలగించుకుంటే మనం అడుగుతున్న ఆశీర్వాదాలు దేవుణ్ణి అవి మనం అడగకుండానే మన మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఆమేన్. అందుకని అబ్రహాము దేవుడు దర్శించిన నాటి నుంచి అంట అబ్రహాము దేవుని యొక్క దర్శనానికి విధేయుడే నడిచాడంట. ఆమేన్. అందుకనే ఒకప్పుడు అబ్రహాం ఎవరికి తెలియదండి, బొమ్మల వ్యాపారం చేసి బండి తోలుకుంటూ బండి గెంటుకుంటూ బతికిన అబ్రహాం దేవుడు దర్శించిన తర్వాత దేవుడి దర్శనానికి విధేయత చూపించిన నాటి నుంచి అబ్రహాం అంటే తెలియని వాడు ఉన్నారా? చాలామంది ఏం చెప్పుకుంటామో తెలుసు, యూదులు అయితే ఏం చెప్పుకుంటారో తెలుసా? చెప్పుకుని వాళ్ళు అతిశయించేవారు తెలుసా? నేను అబ్రహాం సంతానం తెలుసా నీకు అని చెప్పుకుని అతిశయించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం అంటాం కదా, రక్షింపబడిన వాళ్ళు అందరం మనం ఎవరో విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే అటువంటి అబ్రహాము అంత వెలుగులోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో అవిధేయతను తొలగించుకున్నాడు. అంతే, విధేయతను చూపించాడు. విధేయత చూపిస్తే ఇన్ని దీవెనలా, విధేయత చూపిస్తే ఇన్ని ఆశీర్వాదాలా. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకని అవిధేయత నుంచి నన్ను విడిపించు. రెండవది, అవిధేయుల చేతుల్లో నుంచి నన్ను విడిపించు నాయన అని మనం ఏం చేసుకోవాలంట? ప్రార్థనలో పోరాడాలి. ఈరోజు ప్రార్థనలో పోరాడే వాళ్ళు ఉన్నారా? పోరాడుతున్నారా? ఏ విషయంకైనా దేవుడి దగ్గర పట్టుపట్టి నాయన జరిగించిన ఆయన నీ చిత్తమైతే జరిగించని అడుగుతున్నామా? దేవుని సన్నిధిలో పోరాడుతున్నామా?